ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా? ఇలా వచ్చి వస్తుంది. 9 నెలల కడుపు కదా, ఇక్కడే పురుడు వద్దామనే. మీ తమ్ముడితో చెప్పండి. ఆడే రమ్మని ఉత్తరమ్మకు రాశాడు, నీతో చెప్పలేదా? ఒరే గోపే, మీ అక్కయ్య వచ్చిందిరా. జాగ్రత్త దిగమ్మా, జాగ్రత్త. మీ అత్తయ్య. ఏ అత్తయ్య, బాగుండావా? ఆఫీస్కి వెళ్తున్నావా? అనే వెళ్తున్నాను. బాగుండావా అమ్మా? బాగున్నాను. ఏరా, బాగా చదువుకుంటున్నావా? మీ ఆయన రాలేదేంట? ఊడుపులు కదా. ఆడే రమ్మని ఉత్తరమ్మకు రాశాడు, నీతో చెప్పలేదా? మాయా, ఏమా సినిమాకి తీసుకెళ్తానన్నా, తీసుకెళ్ళవా? నీవే అప్పుడు కలిసి కానీ. ఏరా, నువ్వు కూడా సినిమాకి వస్తున్నావా? చదువుకోవాలి. లక్ష్మి సినిమా చూడాలంటుంది, నువ్వు కూడా రెడీ అవ్వు, అందరం కలిసి వెళ్తాం. నేను రాలేదు, నా తల్లిస్తాను. అదే తగ్గిపోద్ది. ఒకరికొకరు తోడుంటారు, ముగ్గురు కలిసి వెళ్ళంటే. ముగ్గురు ఎక్కర్లేదు, తోడికి 2 చాలు. పోలే మాయా, వద్దులే. ఎందుకమ్మా? ఆమె రాకపోతే దీపం వెలిగించినంత మాత్రాన చీకటి పట్టం ఆగదు. మనం వెళ్దాం. అమ్మా మాయా, ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇప్పుడే కడుపులో పోడొస్తే చాలా తీసుకెళ్ళారు. మన బాస్ గారి తాళ్ళ కలుస్తున్నా. అమ్మాయా, అమ్మాయా, నీ పుణ్యమా అని ఊరు చూస్తున్నావు. మీకు ఇక్కడ దొరకని అన్ని పట్టుకొచ్చాం. మా కావం తోటలో కాచి అట్టుకొచ్చాను. ఆసుపత్రికి వెళ్దామా అమ్మాయా? నా పనుంది, మీరు వెళ్ళండి. హలో, ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్ హోల్డ్ ఆన్. వన్ మినిట్. అన్నగారు, కాల్ ఫర్ యూ. హలో, నేను భాస్కర్ని మాట్లాడుతున్నాను. లక్ష్మికి బాబు పుట్టాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళుతూ ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్తావా? తర్వాత చూస్తాను. సాయంత్రం అత్తయ్య గారింటికి వెళ్ళాలి. మనుషులు ఉండే చూడండి. ఏం జరిగిందన్నా? ఏం జరిగిందా? 2 కళ్ళు పెట్టి చూడండి. చెప్పుకుంటా మాట్లాడుకుంటే ఏమిటిది? ఏమిటిది? ఇది ఇల్లా వల్ల కాడా? ఇలా తాగి తందనాలాటానికి నా ఇల్లా దొరికిందా? అమ్మా, అది తెలియక ఏదో పని చేసి ఉంటారు. అమ్మ, అది తాగలేక తాగారమ్మా. నీకెప్పుడు తాగరమ్మా. నా తమ్ముడి మీద వచ్చేసి చెప్తున్నా. అమ్మాయా, నువ్వు వెళ్ళబాక అమ్మాయా. నరకంలో నేను ఉండలేదు. ఇంకెప్పుడు చెప్పండి, నేను చూస్తాను. ప్లీజ్ వెళ్ళదు. వదిలేయండి, నేను అందరికి అడ్డైపోయాను. నేనంటే లేకపోతే ఎవరికి ఏం చెప్పాలి? ఎందుకు ఆవిడ బతులేస్తావు? ఆవిడకున్న సభ్యత సంస్కారం మనకెక్కడ ఉంది? వాళ్ళు తాగి కనీసం ఇంట్లో అయినప్పుడు ఉన్నారు. ఆవిడ తాకుండా వీటికి వెళ్ళనే. వాళ్ళ దారికి నువ్వు వెళ్ళవలసిందే తప్ప వాళ్ళు నీ దారికి రాదు. వాళ్ళ దారికి ఇదిపోవలసిన కర్మ ఏమిటండి? ఏమక్కర్లేదు. కొన్నాళ్ల పాటు అతగాడి లెక్క లేకుండా ఇక్కడే పడి ఉంటే అప్పుడు తెలిసి వస్తుంది. పెళ్ళాం కావాలో అత్యంత మనుషులే కావాలో. రామారా, అల్పుడెప్పుడు వల్గుణం సజ్జనుడు వల్కు సల్లగా. అత్తయ్య, ఏమా? ఇదిగో. ఏమిటి? జీతం మొత్తం అంతా నాకెందుకే తల్లి? ఈ 4 రోజులు ఇక్కడ ఉండే తిన్నాం కదా అత్తయ్య. అక్కడుంటే మాత్రం ఖర్చు కదా. అది వద్దన్నా వినవు కదా. చీపురు చేత్తో ఎందుకులే. అరుణ, వాళ్ళంతా రేపు వెళ్ళిపోతున్నారు. పొట్టి చేతులతో ఎలా పంపించడం అని నీ పంపించమన్నానా? అది కదరుణ, లక్ష్మికి మొదటి కాన్పు. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. అందుకని బాబుకు చిన్న గొలుసు, లక్ష్మికో చీర పెట్టి పంపిద్దామని. దానికి నా అనుమతి కావాలా? నీతో చెప్పాలిగా. అన్ని చెక్క చేస్తున్నారా? ఏం చెప్పలేదు.
ఆలోచిస్తే మీకే గుర్తుకొస్తుంది. లక్ష్మి తీసుకొచ్చిన విషయమేగా. ఏ విషయం నాకు ఇంటిలేండి. నేను ఒక దాన్ని ఉన్నాననేది నెల రోజుల తర్వాత గుర్తుకొచ్చింది. నీకు ఒక ఇల్లు ఉందనేది నెల దాటినా గుర్తు రాలేదుగా. అది నా ఇల్లు కాదు, ధర్మసత్రం. అరుణ, నా ఇల్లు అయితే నాకు విలువ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఆ ఇంట్లో నాకేమీ లేవు. లేవు లేవు అంటే రావు అరుణ. ఏదైనా మనం ఇచ్చినప్పుడే ఎదుటి వాళ్ళ నుంచి తీసుకోగలం. అంటే ఎదుటి వాళ్ళని గౌరవించడం నాకు చేత కదనేగా. చేతనైన దానివైతే వాళ్ళ ముందు నన్ను అగౌరవపరిచి ఇక్కడికి వచ్చేదానివే కదా. నిజమే, అక్కడే ఉండి వాళ్ళని బయటకు పంపిస్తే అప్పుడు మీ గౌరవం ఉండేది. అయినా ఇవన్నీ నాకెందుకు? ఇష్టమైంది పిలిపించుకున్నారు, ఇష్టం వచ్చింది పెట్టి పంపించండి. అలాగే పంపిస్తాను, కానీ నాకు కొంచెం డబ్బు కావాలి. మీరు వచ్చింది నా డబ్బు కోసం అన్నమాట. ఏమైనా అనుకో, నాకు 200 ఇవ్వు. లేదు, అత్తయ్యకి ఇచ్చేశాను. అరుణ, నెల రోజుల నుంచి నేను నా బిడ్డ వాళ్ళ మీద పడి తింటున్నాం. మీరు లక్షాధికారుల వెనుక ఎంతమందినైనా పోషిస్తారు, కానీ మా వానికి ఆ శక్తి లేదు. అందుకే డబ్బిచ్చి ఇంట్లో పూటగుళ్ళు తింటున్నాం. ఎందుకే పిచ్చి పిల్ల అంత ధైర్యంగా మాట్లాడి వెళ్ళిపోయాక ఏడుస్తావే? చూసావత్తయ్య, చూసావా? మీరొచ్చింది నా డబ్బు కోసం అంటే కాదు, నీ కోసం అని ఒక్క మాట అన్నారేమో. ఎంతగా మారిపోయారత్తయ్యా. పిచ్చిదానా, మారిపోవడం కాదే. మేడి పండు పైకి చాలా బాగుంటుంది, లోపల చూస్తేనే అసలు సంగతి తెలిసేది. ఇప్పటికైనా అర్థమైందా అతగాడి స్వభావం? వేధవది, ఈ రోజుల్లో లక్షణంగా పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్లే దిక్కు లేకుండా పోతున్నాయి. మొగుణ్ణి పెళ్ళామో, పెళ్ళాన్ని మొగుడో వదిలేస్తూనే ఉన్నారు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిదమ్మా. వెళ్ళమ్మా, మీ మామయ్య చేత కానివాడు, ఏమీ చేయలేనివాడు, ఏమీ ఇవ్వలేనివాడు. ఆడపిల్లని పుట్టింటి నుంచి పురుడు పోసి పంపించేటప్పుడు కావిళ్లతో పంపిస్తారు, నేను కన్నీళ్లతో పంపిస్తున్నాను. అమ్మా, నేను భగవంతుడు చల్లగా చూస్తాను. ఏంట్రా పిచ్చి సన్నాసి, తల్లిని బిడ్డని ఇద్దరిని సుఖంగా ఇంటికి పంపిస్తాండా. ఎందుకంటే ఇంకేం కావాలరా? కానీ మేం మాత్రం ఎండుకొండలాంటి నీ కాపురాన్ని పగలగొట్టి మరీ వెళ్తుండాలి. పగలగొట్టింది మీరు కాదే, ఆ నిండు కుండను మోసుకెళ్లే 2 కాళ్ళు కలిసి వెళ్ళాలి. అందులో ఏ కాలు వెనక్కి లాగినా ఆ కుండ పడకపోదు, పగలకపోదు. చెయ్యన్ని నీ పొరలో ఎట్టుకుని మేము వెళ్ళాక ఆ అమ్మాయిని ఏమో అనమాక. అరే, మేము వెళ్ళగానే ఆ అమ్మాయిని తీసుకురా. అంటే కాదురా, నా మీద ఒట్టెట్టు. నేను సచ్చినంత ఒట్టని చెప్పు. తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు కూడా వెళ్తున్నావుట్రా? నేనే రమ్మన్నాను. ఆయన ఎంతైనా కానీ అన్న చేష్టం లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేదు, వాడు ఎక్కడే ఉంటే మా ఇద్దరి మధ్య ఇబ్బంది అని నువ్వు తీసుకెళ్తావు అంతే. మీ ఇద్దరు సరళగా ఉంటే మాకు అంతే సార్. రేపు నేను పోయాక దుర్బేగా చూడాల్సి. బాబు గారు ఇస్తా తీసుకొచ్చినాను. మంచిది. మా జ్యోతి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. జ్యోతి, నీకు తమ్ముడు కావాలా, చెల్లెలు కావాలా? నాకు చెల్లెలు కావాలి. తమ్ముడే చెప్పు. ఏమ్మా, తమ్ముడు పడుతున్నాడా? ఇదే నీకు మళ్ళీ ఏ ఈ శుభవార్త నేను అనుకోవద్దని చెప్పలేదా? ఏమో, మీకు ఇది శుభవార్తని నేను ఎలా అనుకుంటాను? ఏమిటి పిచ్చి మాట్లాడనా? చిన్న చిన్న విషయాలను కూడా ఎంతగా పట్టించుకుని బంగారం లాంటి సంసారాన్ని ఎందుకు పాడు చేస్తాను? నేను పాడు చేస్తున్నానా? నో ప్లీజ్, ఈ సంతోష సమయంలో కూడా తగ్గ పెట్టు. మనందరం సంతోష సినిమాకి వెళ్ళాలి. ఎలా కూర్చున్నాడే? ఎవడో మర్చిపోతానేమో, మధ్యాహ్నం మన ఇంట్లో వంట చేయొద్దు. ఏ ఇద్దరం కలిసి ఒక ఫ్రెండింటి భోజనం కలు. ఆడా మగ? ఆడే. తారేనా? సార్ నీకెలా తెలుసు?
ఎలా తెలిస్తే ఉందిలేండి, నాకు ఒంట్లో బాగాలేదు. ఏ రాను.